ఇక్కడ నేను 1 kg చికెన్ ముక్కలు తీసుకున్నాను. ఈ చికెన్ ముక్కలు మనకి ఈ చికెన్ బిర్యానీకి కాస్త పెద్దవిగా ఉండాలి. అప్పుడే చికెన్ బిర్యానీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దీన్ని నిమ్మరసం ఉప్పు వేసి ఇలా నీచు వాసన లేకుండా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో కారం 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 స్పూను పసుపు, ఒక 2 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. మొత్తం వేసుకున్న తర్వాత ఈ మిశ్రమం మొత్తం చికెన్ ముక్కలకి పట్టే విధంగా కలిపి ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగా వస్తుంది. అది మ్యాగ్నేషన్ అయ్యేలోపు ఇక్కడ ఒక గిన్నె తీసుకొని అందులో నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 గ్లాసులు 1/2 kg బియ్యం తీసుకున్నాను. వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి ఇలా బియ్యం మునిగే వరకు ఎక్కువ వాటర్ వేసి 1/2 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద గిన్నెను పెట్టేసుకొని నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. అదే గిన్నెలో కాస్త ఆయిల్ ఉంది కదా, మరింత ఆయిల్ను నెయ్యి వేసుకోవాలి. ఎప్పుడు బిర్యానీ చేసినా నెయ్యి ఆయిల్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇందులోకి నేను హోల్ గరం మసాలా తీసుకున్నాను. ఇప్పుడు మనకి ఆయిల్ అనేది వేడెక్కిపోయింది. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, అలాగే ఈ కసూరి మేతిని నేను కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలా చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకోవాలి. అలాగే షాజీరా, ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆల్రెడీ మనం చికెన్లో వేసాము, ఇప్పుడు కూడా వేస్తున్నాము. ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, అలాగే 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఇలా సన్నగా తరుక్కోవడం వల్ల తొందరగా వేగిపోతాయి. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని
కలుపుకోవాలి. ఇలా ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలను తొందరగా మగ్గిపోతాయి. ఇవి ట్రాన్స్పరెంట్ పింక్ కలర్ వచ్చే వరకు ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 2 స్పూన్ల కారం వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది నాకు ఇక్కడ 1 అవర్ రెస్ట్ ఇచ్చాను. ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం పావుగంట సేపు నానబెట్టుకున్నాం కదా బాస్మతి రైస్ను, ఇందులోకి షాజీరా కొద్దిగా, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్లనే మనకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది రెస్టారెంట్ స్టైల్లో. ఈ టిప్ మాత్రం ఇక్కడ మర్చిపోకుండా ఫాలో అవ్వండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనకి 80% కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాము. అది ఉడికేలోపు ఇంతలో చూడండి, ఇక్కడ మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాతనే వాటర్ వేసుకోవాలి. అప్పుడు మనకు చికెన్ మంచి రుచిగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మనకి గ్రేవీ కావాలి కదా, గ్రేవీ కోసం సరిపడా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడే ఇక్కడ మనము బిర్యానీకి సరిపడా ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసి సరిపోయిందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ నేను ఉప్పు కొంచెం తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి రైస్ అనేది ఉడుకుతుంది. ఇలా లైట్గా కలుపుకోవాలి ఈవెన్గా కుక్ అయ్యే వరకు. చికెన్లోంచి ఆయిల్ బయటకు వచ్చేసింది కదా, ఇది పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో లేదో ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఇలా ఒక పీస్ తీసుకొని చూడండి, ఇక్కడ పీస్ అనేది ఇలా చెదగానే ఉడికింది కదా. దీనిలోంచి సగం కంటే ఎక్కువ చికెన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. మిగతా చికెన్ని అలాగే గ్రేవీని ఇలా గిన్నెలో ఈవెన్గా పరుచుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి రైస్ అనేది 80% కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా జాలిగరిటె తీసుకొని ఎక్స్ట్రా వాటర్ ఉంటే తీసేసుకుంటూ ఇలా పొడి పొడిగా ఒకే కాడ ముద్దలా వేయకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మిగిలిన మనం తీసి పెట్టుకున్న చికెన్ని అలాగే గ్రేవీని అదొక లేయర్గా వేసుకోవాలి. తర్వాత దీనిపైన ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ని వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అలాగే కొత్తిమీరని పుదీనాని వేసుకొని ఇక్కడ నేను సాఫ్రాన్ని నెయ్యిలో నానబెట్టి వేశాను. సాఫ్రాన్ లేకుండా డైరెక్ట్ నెయ్యిని పసుపుని యాడ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా ఒక 10 నిమిషాల్లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని దమ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన రుచికరమైన రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ తోటి ఇలా నిమ్మకాయ ఆనియన్స్ తోటి గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి.